రాష్ట్ర కమిటీ సభ్యుడు రైతు సంఘం నేత సామినేని రామారావు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని అత్యంత దారుణంగా పీక కోసి చంపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో వేకువజామున జరిగిన ఈ ఘటన స్థానికులు ఉలిక్కిపడేలా చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం రెక్కి నిర్వహించి హత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హత్యకు ముందు రోజు రాత్రి దుండగులు సామినేని ఇంటి డాబాపై మకాం వేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సామినేనిపై అదును చూసి కత్తులతో దుండగులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావం జరిగి సామినేని స్పాట్లోనే మృతి చెందారు. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంతో స్పాట్ వద్ద ఆధారాలు సేకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ సామినేనిని అడ్డు తొలగిస్తే లాభం ఉంటుందని భావించిన ప్రత్యర్థి వర్గం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సామినేని సతీమణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పాతలపాడు గ్రామంలో సిపిఎం రాష్ట్ర నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అఖిల భారత రైతు కూలీ సంఘంకి అధ్యక్షుడిగా పనిచేసిన సామినేని రామారావు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:30 గంటలకు దారుణ హత్య గురయ్యారు. తన ఇంట్లో మార్నింగ్ వాకింగ్ చేసి తన కొట్టంలో కోళ్ళని కమ్మే గంపను తీస్తున్న క్రమంలో అతనిపై దుండగులు అటాక్ చేసి తీవ్రంగా గాయపరిచి మారణాయుధాలతో దారుణ హత్యకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై డిప్యూటీ సీఎం మధుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం సైతం దీన్ని హత్యను ఖండించి త్వరితగతిన దీన్ని నిజాలు నిగ్గు తేల్చాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సైతం ఆదేశాలు చేయడంతో స్వయంగా సునీల్ దత్ ఈ గ్రామానికి విచ్చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించే ప్రయత్నం పోలీసులు చేశారు. మనతో మాట్లాడేందుకు, ఈ హత్యపై మాట్లాడేందుకు మనతో స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మార్నింగ్ ఏ టైం జరిగింది, ఎలా జరిగింది? మార్నింగ్ 6 గంటల కట్ట మేము ఇంటి పక్కన మన్నయ్య శ్రీను రామారావు గారు మన్నయ్య. మేము ఇంక లేవాలి అప్పటికి. వాకింగ్ జిమ్ చుట్టూ తిరుగుతారు, వాకింగ్ బజార్కి కూడా పోడు. ఇవాళ మా ఊళ్ళో ఒక ఆయన చనిపోయింది, ఆయన చూసొచ్చి గేట్లు వేసి కోళ్ళు ఇద్దామని కోళ్ళ గంప ఒకటి లేపిండంట. ఈ లోరు ఆయన చూన కూడా చూడాలి, ఆయన చంపుతుంటే వాళ్ళని వాంబో నరిచిండంట. అంతే. గ్రామంలో ఎవరితో వివాదాలు ఉన్నాయా? ఎలాంటి వాడు? ఆ ఊళ్ళో హైదరాబాద్ నుంచి వచ్చినాక ఆయనతో అంతా మంచిగా ఉంటారు, అన్ని పార్టీలు మంచిగా ఉంటారు. ఇంక ఎన్నికలు కూడా సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు, ఇంకా రాలేదు కూడా. అంతకుముందు మాజీ సర్పంచ్ మన్నయ్య చేసిండు. ఇప్పుడు కొత్త ఊరు నిలబడాల్సిన అంత ఇప్పుడు గొడవలు ఏం లేవు పాత్రపాళ్ళు. మీరు చెప్పండి, ఎలా జరిగిందని. వివాద రైతుడిగా ఉన్న మాజీ సర్పంచ్గా 2 సార్లు చేసిన వివాద రైతుడిగా ఉన్న సామినేని రామారావు హత్య సంచలనం కలిగిస్తుందని, ఎవరితో గొడవలేం లేవని వివాద రైతుడిగా ఉన్న రామారావు హత్య మాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని స్థానికులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నాగబాబుతో హరీష్, 6 టీవీ, పాతర్లపాడు నుంచి. కుమార్ గారు చేసిన ప్రకటన ఆయన ఖండించాడు, సంతోషమే. కానీ గతంలో కూడా ఖండించాడు ఆయన. గోవిందపురంలో ఒక మర్డర్ చేశారు, అప్పుడు ఖండించాడు ఆయన. కానీ ఇప్పుడు మళ్ళీ మర్డర్ జరిగింది. భట్టి గారు నిజంగానే తమ పార్టీ కార్యకర్తల పట్ల, ఈ హత్యల పట్ల తీవ్రంగా వ్యతిరేకించేవాడైతే అలాంటి వాళ్ళకి తను సహకరించకపోతే ఆ ధైర్యంగా ఎవరు చేయరు. అందుకే ఆచరణ తెలవాలి ఇప్పుడు. రెండోది, ఇది 100% రాజకీయ హత్య. ఇది రామారావు గారికి వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలు లేవు, ఎవరితో పోయేవాడు కాదు. ఈ గ్రామం ప్రజలైన 2 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ గ్రామానికి అనేక త్యాగాలు చేశాడు. దాదాపు 20 ఎకరాలు తన సొంత భూములను కూడా ఇచ్చి ఇక్కడ బీసీ, ఎస్సీ కాలనీలు ఏర్పాటుకు పనిచేశాడు. ఈ గ్రామ రూపురేఖలనే మార్చాడు, అభివృద్ధి చేశాడు. కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి రౌడీలు, గూండాలు కొంతమంది పేటరేగిపోయి వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు కనపడతా ఉంది. పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా సరే అయినటువంటి పద్ధతుల్లో చర్య తీసుకోకపోతే ఈ అరాచక శక్తులు, గూండాలు, రౌడీలు ఇంకా పెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మాకు ఇప్పటికే వార్తలు అందుతూ ఉన్నాయి, పోలీసు మీద ఒత్తిడి మొదలైంది అని చెప్పేసి. ఒకవైపున ఈ హత్యని తీవ్రంగా ఖండించేటటువంటి భట్టి విక్రమార్క గారు, రెండో వైపున ఇక్కడ తమ పార్టీకి చెందినటువంటి గుండాలు, రౌడీలు చేస్తున్నటువంటి ఈ హత్యలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఈ నియోజకవర్గం మరింత ఎంత అరాచకాలని, అన్యాయాలని, దౌర్జన్యాలని, రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పేసి అనేటటువంటి భయాందోళనలతోని
ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ప్రజలు ఉంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆయన జీవితం అంతా ఇప్పుడు సిపిఎం లో తిరిగారు, రాజకీయాలకి జీవితం అంతా రాజకీయాలకే అర్థం చేసి నా పిల్లగాళ్ళు ఎంత ఉన్నప్పుడు పొద్దున్న పోయి రేత్రి ఎప్పుడో వచ్చేవాడు. అమ్మ నానేడంటే నాన్న పొద్దున్నే పోయిండు, మళ్ళీ వాళ్ళు పండుకున్నాక వచ్చేవాడు. ఆయన జీవితం అంతా పార్టీకే అంకితం చేసిండు. 8 ఎకరాల పొలం అమ్మినాం, కాలనీలు కట్టించడం, ఇక్కడ బీసీ కాలనీ కట్టించడం, అంతా పొలాలు 8 ఎకరాలు అమ్మినా నా కొడుకు ఒక మాట అనలే. వాళ్ళ నాన్న నా బిడ్డే నా కొడుకే, నాన్న నువ్వు బిడ్డ చేస్తున్నామని అనలే. నాన్నకు మా జనంలో మంచి పేరుంది అని వాళ్ళకి సంబరం. బట్టి విక్రమార్క గారు చేసిన ప్రకటన ఆయన ఖండించాడు. సంతోష్